గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మాలేష్ ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక గ్రూప్ 1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా, ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. సింగిల్ జడ్జి చూపిన కారణాలు సరికావు, అసమగ్రత, వివక్ష, భారీ లోపాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేవు. పేపర్ లీకేజీ, భారీ విధానపరమైన లోపాలు ఉంటేనే జోక్యం చేసుకోవాలి హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సందర్భంగా ఈ విధంగా ఫలితాలలో అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు జరిగినాయని ఈ విధంగా ఎవరైతే ఈ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ఈ విధంగా దానికి సంబంధించి హైకోర్టు సింగిల్ జడ్జి ఇక్కడ గ్రూప్ 1 పూర్తి ఫలితాలను ఇక్కడ రద్దు చేస్తూ తీర్పును వెలువడించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులు సాధించిన విద్యార్థులు తిరిగి మళ్ళీ పిటిషన్ వేశారు. విధంగా ఇక్కడ మాకు అన్యాయం జరిగిందని దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు ఇక్కడ వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఎలాంటి లోపాలు జరగలేదు. ఈ విధంగా పేపర్ లీకేజీ, అదేవిధంగా విధానపరమైన లోపాలు, ఇందులో ఆ పరీక్ష నిర్వహణను పూర్తి స్థాయిలో తప్పుపట్టడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పూర్తిగా ఇక్కడ పాస్ అయిన విద్యార్థులకు అనుకూలంగా ఫలితాలను నిర్ణయాలను తుది తీర్పు వెల్లడించినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా హైకోర్టు మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ ను అరెస్ట్ చేయండి, బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒక్కటే. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు అతిగతి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అవయవ దానం చేసింది. బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఏమిచ్చారని నితిన్ నబీన్ ను తీసుకొచ్చారు. చొప్పదండి ప్రగతి బాట సభలో బీజేపీపై సీఎం ధ్వజం. ఔటర్ తో కరీంనగర్, వరంగల్ ను కలుపుతామని వెల్లడి. కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్ లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని బెదిరించడం కాదు, కేసీఆర్ ను అరెస్ట్ చేయండి అని ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ బీజేపీ ఇటు కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఈ విధంగా కేసీఆర్ ను దమ్ముంటే అరెస్ట్ చేయండి, మమ్మల్ని తప్పుపట్టడం బెదిరించడం కాదని మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, వాళ్ళు ప్రాణం ఒక్కటే. అటు బీజేపీ బీఆర్ఎస్ శరీరాలే వేరు, ప్రాణం ఒక్కటే అంటే రెండు కలిసిపోయి పనిచేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతర కేసుల విషయాల్లో అరెస్ట్ చేయడం లేదు, సిబిఐ విచారణ చేపట్టడం లేదు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకొస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు అతిగతి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇక్కడ దుర్వినియోగం చేసిన సందర్భంగా దానిపై సిబిఐ విచారణ చేపట్టలేదు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీకి అవయవ దానం. లోక్సభలో పార్లమెంట్ పదవి సీటు ఒక్కటి కూడా గెలుచుకోలేదు. ఇవన్నీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అందుకోసమే వాళ్ళు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తారు. బదులుగా బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఈ విధంగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ వస్తారు ప్రొటెక్షన్ మనీ విషయంలో అన్నట్టుగా ఈ విధంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి ఏమిచ్చారని కేంద్ర ప్రభుత్వం తరఫున నితిన్ నబీన్ ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ నితిన్ నబీన్ తీసుకొచ్చిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ లో ఇప్పుడు ప్రస్తుతం 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో ఎలాంటి ప్రాముఖ్యత కేటాయించలేదు. ఏమి చేయాలని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆయన సమావేశం తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడించారని విధంగా ఇక్కడ నితిన్ నబీన్ వచ్చిన సందర్భంగా ఉద్దేశించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. చొప్పదండి ప్రగతి బాట సభలో బీజేపీపై సీఎం ధ్వజం. ఔటర్ తో కరీంనగర్, వరంగల్ ను కలుపుతామని వెల్లడి. బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే 6 నెలలైనా దానికి అతిగతి లేదన్నారు. దీని వెనుక ఉన్న
మర్మం ఏమిటో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం గా మార్చుకొని కొల్లగొట్టారని ప్రధాని మోడీ అమిత్ షా ఆరోపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మీకు ప్రధాని వద్ద పరపతి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ను, హరీష్ ను, కార్ల దందాలో కేటీఆర్ ను బొక్కలో వేయాలి. మా వాళ్లను బెదిరించడం కాదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ కీలక పాత్ర పోషించిందని ఈ గడ్డపై ఏర్పాటు చేసిన సభలోనే తెలంగాణ ప్రజల ఆవేదనలు, ఆకాంక్షలు తెలుసుకున్న సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా కూడా విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇక్కడ సిబిఐ విచారణ జరిపించాలని నివేదికను పంపించడం కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటి వరకు ఆ నివేదిక పైన కేంద్ర ప్రభుత్వం స్పందన లేదు. ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని అటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆరోపించింది నిజం కాదా? కానీ మీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ పరపతి ఉంటే ఇక్కడ ఈ విషయంపై సిబిఐ విచారణ చేపట్టండి అని విధంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ప్రొటెక్షన్ మనీ విషయంలో విధంగా వీళ్ళు లంచం తీసుకొని బీఆర్ఎస్ నేతలను కాపాడుకుంటూ వస్తున్నారు. సిబిఐ విచారణ చేపట్టకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నేతల్ని, రాష్ట్ర నేతలను ఉద్దేశించి మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా బీఆర్ఎస్ కు నేతలని కాపాడుకుంటూ వస్తున్నారు బీజేపీ నేతలని ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ కరీంనగర్ గడ్డ పైన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ విధంగా సోనియా గాంధీ ఇక్కడ పరిశీలించిన సందర్భంగానే ఆ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెస్తాం. మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి. జమాతే ఉలేమా ఏ హింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగాల నియంత్రణకు చట్టం తీసుకొస్తాం, వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతాం, విధంగా సమావేశంలో తెస్తామని విద్వేష ప్రసంగాల నియంత్రణ చట్టం తీసుకొస్తాం. నిజంగా రాజకీయ పార్టీలు ఎవరికి వారు విద్వేష ప్రసంగాలు ఇతరుల పార్టీల నాయకులను ఉద్దేశించి విద్వేష ప్రసంగాలు చేస్తున్న సందర్భంగా నియంత్రణ చట్టాలను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వచ్చే సమావేశంలో తెస్తాం, మైనారిటీలకు 4% రిజర్వేషన్లు అమలయ్యేలా కృషి. జమాతే ఉలేమా ఏ హింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారని చూడొచ్చు. భూమి కోల్పోయే వారికి ఆ పక్కనే విలువైన స్థలం. రోడ్డు ప్రాజెక్టుల భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ యోజన. నష్టపరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం. భూమి కోల్పోయి నష్టపోయే బాధితులకు ఇకపై ఊరట. మహారాష్ట్ర, గుజరాత్లలో ఇప్పటికే ఈ విధానం అమలు. రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పనకు ఏర్పాట్లు. మార్గదర్శకాలు, నిబంధనల కోసం కన్సల్టెన్సీకి బాధ్యత. తొలుత గ్రేటర్లో ప్రారంభం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా. భూమి కోల్పోయిన ప్రభుత్వం పేరిట రోడ్లు విస్తరణకు, అదేవిధంగా ఏదైనా ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి భూమి సేకరించిన సందర్భంగా రైతుల నుంచి విధంగా ఇక్కడ ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమి సేకరించిన సందర్భంగా రైతులు ఎవరైతే భూమిని కోల్పోతారో, భూమిని కోల్పోయిన వారికి ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన భూమిని ఎంతైతే వాళ్ళు సేకరించారో ఆ సేకరించిన మొత్తాన్ని అందించే విధంగా, నష్టపోయిన వాళ్లకు అందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విధంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో అన్నట్టుగా చూడొచ్చు. ఇప్పటికే ఇది ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతుంది. గుజరాత్, మహారాష్ట్రలో ఇప్పటికే ఈ విధానం అమలు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా భూమి కోల్పోయిన వారికి ఇతర ప్రదేశంలో భూమిని కేటాయిస్తారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఏదైనా రోడ్డు కోసమో ప్రాజెక్టు కోసమో భూసేకరణ మొదలు పెట్టగానే ఆందోళనలు మొదలవుతాయి. తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరసన వస్తుంది. మరోవైపు ఆ రోడ్డు ప్రాజెక్టు పక్కన భూముల వారికి మాత్రం ధరలు పెరిగి లాభం కలుగుతుంది. ఈ క్రమంలో అందరికీ ప్రయోజనం కలిగించేలా, నిర్వాసితులు తమంతట తామే ముందుకొచ్చి భూములిచ్చేలా రాష్ట్ర సర్కార్ ల్యాండ్ పూలింగ్ పథకంపై కసరత్తు చేస్తుంది. రోడ్లు, ప్రాజెక్టుల పరిసరాల్లో జరిగే అభివృద్ధిలో నిర్వాసిత ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా భూములు కోల్పోయే వారికి నష్టపరిహారానికి బదులు అక్కడే అభివృద్ధి చేసిన విలువైన స్థలాన్ని ఇచ్చేలా కొత్త విధానాన్ని రూపకల్పన చేస్తుంది. భూములు కోల్పోతున్నామన్న బాధ, ఈ విధంగా భూములు కోల్పోతున్నామన్న బాధ లేకుండా ఈ విధంగా విలువైన భూమిని ఎంత మొత్తం అయితే కోల్పోతారో అంతే మొత్తంలో ఎంత నష్టపోయామని ఫీల్ అవుతారో అంతే మొత్తాన్ని అంతే విలువతో కలిగిన భూమిని, విలువైన
భూమిని కేటాయిస్తారని ఈ విధంగా చెప్పుకొస్తారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తారని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. రోడ్డు విస్తరణకు సంబంధించి అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ భూమిని సేకరిస్తుందో ఆ సేకరించిన భూమి కోల్పోయిన వాళ్ళు ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి భూమిని ఇచ్చే విధంగా ల్యాండ్ పూలింగ్ విషయాన్ని ఈ పథకాన్ని అమలు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో ఈ విధానం అమలు పరుచుతున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే, దొంగ హామీలు మోసాలు చేయడం మాకు చేత కాదు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా, కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మొద్దు బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో ప్రచారం. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చింది గాడిద గుడ్డే అని ఎన్నికల ప్రచారంలో భాగంగా విధంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గాడిద గుడ్డే, ఏ విధంగా ఈ నిధులు కేటాయించలేదు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తీసుకొస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుకొస్తారు. కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మొద్దని ఈ విధంగా మాట్లాడుతారు బండి సంజయ్. తెలంగాణకు 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయండి. యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్రాల్లో యాక్టింగ్ డీజీపీల నియామకం పరిపాటైంది. డీజీపీ నియామకాల్లో జాప్యం కోర్టు ధిక్కరనే సుప్రీంకోర్టు. ఈ విధంగా డీజీపీకి అభ్యర్థులను త్వరితగతిన కేటాయించండి అని ఈ విధంగా రాష్ట్రంలో డీజీపీ పదోన్నతిని పూర్తి స్థాయిలో నియమించడానికి గాను సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు చూడొచ్చు. జాప్యం చేయకుండా త్వరితగతిన డీజీపీ అభ్యర్థిని ఎంపిక చేయండి అని ఈ విధంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. విధంగా ఆదేశం జారీ చేస్తుంది. యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్రాల్లో యాక్టింగ్ డీజీపీల నియామకం పరిపాటైంది. ఈ విధంగా ఈ డీజీపీని నియమించడంలో ఇక్కడ జాప్యం చేయడం రాష్ట్రానికి పరిపాటైందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. మీరు ఎన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు. గిరిజన మహిళ రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబ జాగీర్ కాదు, మీరు జనాభాను సమస్య అనుకుంటే మేం పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోడీ ఫైర్, విపక్షాల వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోడీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. మా మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదుల? ప్రియాంక గాంధీ. విధంగా మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరని విధంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని తప్పుపట్టడం కింద విధంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ విధంగా ప్రధాని మోడీ మాట్లాడుకొస్తారు. విధంగా గిరిజన మహిళ రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబ జాగీర్ కాదు, మీరు జనాభాను సమస్యగా చూస్తే మేం పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోడీ ఫైర్, విపక్షాల వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. విధంగా ప్రధాని మోడీ మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఇది ఆమోదం తెలిపినట్టుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రధాని మోడీ ప్రసంగానికి ఇక్కడ ఆటంకాలు ఎదురైతాయి అన్నట్టుగా ప్రతిపక్షాల తరపున మోడీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. లోక్సభకు హాజరైతే మహిళా ఎంపీల నుంచి ప్రమాదం ఉందని స్పీకర్ భావించారని సభకు రావద్దని ఇక్కడ ముందస్తు సమాచారంతో ఆయన్ని రానివ్వలేదని ఇక్కడ స్పీకర్ ఓం బిర్లా చెప్పుకొస్తారు. మా మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదులా? ప్రియాంక గాంధీ మాట్లాడుకొస్తారు. ఈ విధంగా లోక్సభలో హాజరు కానందున ప్రతిపక్ష పార్టీలైన ప్రియాంక గాంధీ ఇక్కడ నేత ఆరోపణ వ్యక్తం చేస్తారు. ఈ విధంగా మా మహిళా ఎంపీలైనా ఏమైనా ఉగ్రవాదులా ప్రశ్నిస్తే తప్పేంటి అని ఈ విధంగా ఇక్కడ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ప్రియాంక గాంధీ విధంగా ప్రధాని మోడీ విపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుకొస్తారు. క్రెడాయి హైదరాబాద్ ఆర్గనైజేషన్. క్రెడాయి హైదరాబాద్'s బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రాపర్టీ షో. క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ట్రాన్స్పరెంట్, ట్రస్ట్ వర్తి, ట్రాన్స్ఫార్మింగ్. చీఫ్ గెస్ట్ విధంగా ఈ 6th, 7th, 8th ఫిబ్రవరి ఐటెక్ సిటీలో విధంగా క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహిస్తారు. ఈ విధంగా ఇక్కడ ప్రాపర్టీ కొనే వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ షోకి ఇక్కడ వెళ్తే ఇక్కడ రకరకాల అపార్ట్మెంట్స్
అక్కడ అందుబాటులో ఉంటాయన్నట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.